నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. సో 100 రోజులు 6 గ్యారంటీస్ ఈ అంశంపైన ప్రధాన చర్చ నడుస్తున్నది. అండ్ దాంతోపాటుగా కేవలం 6 గ్యారంటీలు మాత్రమే కాదు, కేసీఆర్ ఏ ఆస్తులైతే తెలంగాణ సంపదని కొల్లగొట్టిండో దాన్నంతా పేద ప్రజలకు పంచుతారని హామీ ఇచ్చారు. సో ఆ దిశగా వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్న కోణంలో కూడా ప్రజల మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆ సమయంలో వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ ఇవి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. నా ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే రఘు. బాగున్నారా? ఓటమి కొంత నిరుత్సాహం కలిగించిందా మీకు పర్సనల్గా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో? వ్యక్తిగతంగా అనిపించింది, బట్ పార్టీ అధికారానికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. ఓకే, మనం కూడా గెలుస్తుంటే ప్రభుత్వంలో ఉండేవాళ్ళం, ఇంకా చాలా కార్యకర్తలకి నాయకులకి బాగుండేది, సహాయం చేస్తాను. 20 ఏళ్ళ పోరాటం, ప్రభుత్వం అప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎదిరించడం, సోనియా గాంధీ గారు నమ్ముకోవడం, తెలంగాణ వచ్చింది. అవును, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కన్సిస్టెంట్గా వాళ్ళ కుటుంబ అవినీతిని, అక్రమాలని బయటికి తీస్తూ కల్వకుంట్ల యొక్క దోపిడీని ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పోరాటం చేసింది మధు యాష్కి ఒక్కడే. ఓకే, మధు యాష్కి ఒక్కడే. సో ఎక్కడ కాంట్రాక్ట్ గతంలో ఎంతో మంది మా నాయకుల పైన ఆరోపణలు వచ్చినాయి, కానీ నా పైన కన్సిస్టెంట్గా 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అటు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ కార్యకర్తగా నమ్మిన బంటుగా కన్సిస్టెంట్ పోరాటం అతను ఏ విధంగా చేస్తున్నాం, అతను నమ్ముకొని చేస్తాను. కానీ మీకు ఎక్కడైనా అనిపించిందా అనవసరంగా పోటీ చేశా, ఒకవేళ పోటీ చేయకుండా ఉన్నా ఎమ్మెల్సీఆర్ సంథింగ్ ఒక పదవితో మళ్ళీ నేను క్యాబినెట్లో ఉండేవాన్ని అన్న ఒక ఆలోచన మీకు రాలేదా? అసలు పోటీయే హైదరాబాద్ నగరంలో పోటీ గిట్ట పెట్టకపోయింటే ప్రభుత్వమే రాకపోయేదేమో. ప్రచార కమిటీ చైర్మన్గా నా స్ట్రాటజీ సునీల్ కనుగోలు చెప్పినాడు, జిహెచ్ఎంసీ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ 0. ఓకే, ఒక్క సీట్ కూడా గెలవదని ముందే చెప్పినారా? అప్పుడున్న ముందే చెప్పినాడు. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారితో, అప్పుడున్న సిఎల్పి నాయకుడు బట్ట విక్రమార్కతోటి, ఇన్ఛార్జ్ సెక్రటరీ తోటి కూర్చుండబెట్టి, ఇంక్లూడింగ్ సునీల్ కనుగోలు ఉన్నప్పుడే పోటీ అంటూ చుట్టుపక్కల హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డాక 4 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ అయిపోయినాయి. ఓకే, ఈ చుట్టూ ఉన్న 24-27 సీట్లలో పోటీ కనపడకపోతే ఆ 4 జిల్లాలు 5 జిల్లాల నుంచి నివసిస్తున్న ప్రజలు ఇక్కడ పోటీ లేదు, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేస్తున్న వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు, అందుకని ఆ నేపథ్యంలోనే గట్టిగా వాదించి, ఇంక్లూడింగ్ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 12 మంది డిఫెక్ట్ అయిన వాళ్ళని అసెంబ్లీ గేట్ ఎక్కనిద్దని రేవంత్ రెడ్డి గారు చెప్పిన పదే చెప్తుందని కూడా మేము ఇంటర్నల్ స్ట్రాటజీ మాట్లాడుకున్నాం. ఓకే, ఈ డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలతో మనం ఓడించకపోతే రేపు భవిష్యత్తులో మిగతా ఎమ్మెల్యేలు అదే పని చేస్తారు. రెండవది, ఈ చుట్టుపక్కల పోటీ అని కనబడకపోతే దాని ప్రభావం జిల్లాల మీద పడుతుంది. అందుకనే అజరుద్దీన్ రావడం కానీ, అనిల్ కుమార్ బదులు వాళ్ళ తండ్రి అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావుకి ఒక్కొక్క ఎగ్జామ్షన్గా ఇద్దరికి తీసుకొని కొడుకు కూడా, అంటే గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళకంటే కుటుంబ సభ్యులు ఇద్దరికి ఇచ్చడం జరిగింది. అవునా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి వారు శ్రీమతి ఉండొచ్చు, కానీ ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు అతని కొడుకు టికెట్ ఇవ్వడం కూడా అంటే ఈ చుట్టుపక్కల పోటీ ఉండాలి గట్టిగా. అందుకని ఆ నేపథ్యంలోనే ఇటు పీజేఆర్ కూతురు కానీ, ఓకే, సో గట్టి పోటీ కనబడాలని దాని కొరకు మేము ఈ స్ట్రాటజీకి తీసుకోవడం జరిగింది. సో మీకు కూడా ఒక అంచనా ఉంది రావడం, అటు వచ్చి రావడం కానీ, సో మీకు ఒక అంచనా ఉంది అంత ఈజీ కాదు గెలవడం అని. ఎట్లా వస్తుంది రఘు? 10 out of 11 కార్పొరేటర్స్ బీజేపీ 10కి 11 గెలిచినప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినాక తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కంప్లీట్ డిపాజిట్లు పోయింది కాంగ్రెస్ పార్టీ నగర్లో. 0 11 సీట్లలో మళ్ళీ బై ఎలక్షన్ జరిగినప్పుడు 1 సీటు గెలవడం జరిగినది. సో నీకు అంత ఆడ కష్టం అని తెలుసు కూడా. పోటీ ఎందుకు పోటీ ఉండకపోతే దాని మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టు కాదా అది? ఇప్పుడు ఒకవేళ మీరు పోటీ చేయకుండా ఉండి ఉంటే వాళ్ళ ఎమ్మెల్సీ అయి క్యాబినెట్ లో ఉండేవాళ్ళు కదా. కేసీ వేణుగోపాల్ గారు చెప్పింది, రాహుల్ గాంధీ గారు అన్నారు మధుకి ఏది కావాలో అది ఇవ్వమని చెప్పు, ఎమ్మెల్సీ మంత్రి చేయాలంటే కూడా అది కూడా చేస్తాం, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, లేక ఎంపీ అంటే ఎంపీ. కానీ ఇది పోటీ ఆడ కష్టం ఉంది, గెలవడం కూడా కష్టం అని చెప్తారు, సర్వేలు చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ గెలిచి కష్టం ఉంది అక్కడ, ఆలోచించమని చెప్తే కూడా ఈ నేపథ్యంలో ఎందుకు పోటీ ఉండాలి, నేనెందుకు ఉండాలి అని చెప్పడం జరిగింది. అప్పటికే బీసీ నాయకులలో హనుమంతరావు టికెట్ లేదు, పొన్నలక్ష్మి వెళ్ళిపోయినాడు, మహేష్ కుమార్ టికెట్ లేదు, పొన్నం ప్రభాకర్ కూడా ఏమని చెప్పి పెట్టేసాడు, ఫస్ట్ లిస్ట్ రానలే టికెట్, అతను సొంత పార్లమెంట్ వెళ్ళమని చెప్పి స్క్రీనింగ్ కమిటీ చెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ టికెట్ వస్తా లేదో కూడా తెలియదు, రాజాకి టికెట్ లేదు, ఇంకో ఎంపీ మాజీ ఎంపీ షేట్కర్ కి టికెట్ లేదు. నువ్వు బీసీ నాయకులు ఎవరికి టికెట్ ఇవ్వకపోతే నువ్వు బీసీ ఇంకెవరికి ఇస్తా అని చెప్తావు? వర్కింగ్ ప్రెసిడెంట్ కి టికెట్ లేదు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ టికెట్ లేదు,
క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ కూడా బీసీ నాయకులు టికెట్ లేదు, మాజీ పీసీసీ అధ్యక్షుడు టికెట్ లేనప్పుడు నువ్వు ఏ మెసేజ్ పంపుతావు, ఎవరికి ఇస్తావు? సో ఇది పార్టీ పరంగా చేసిన ఎంతో సాక్రిఫైస్ ఇది. నీకు చుట్టుపక్కల చూస్తే 0 సీట్లు వచ్చినాయి, మైనార్టీ ఓట్స్ ఇక్కడ రాలే, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు వచ్చినాయి, ఆంధ్ర ఓట్లు వస్తాయి అనుకుంటే చంద్రబాబు నాయుడు జైలు ఉన్నంత కాలం తెలుగుదేశం మద్దతుదారులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్నారు. అవును, చంద్రబాబు నాయుడిని కేటీ రామారావు కేసీఆర్ తిట్టిన తిట్లు చూస్తే ఈ ఒక్క ఆంధ్ర వాళ్ళు కానీ కమ్మ వాళ్ళు కానీ తెలుగుదేశం సపోర్ట్లు ఓటు వేయకూడదు. కానీ జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక చంద్రబాబు మారిపోయినాడు, క్వైట్ అయిపోయినాడు, మీ ఇష్టం అని చెప్పేసినాడు, దాంతో ఓటు కూడా ట్రాన్స్ఫర్ కాల. సో ఇవన్నిటి కూడా కారణాలు అయిపోయి సీట్లు ఓటుకోవడం జరిగింది. సో ఇప్పుడు పార్టీ గెలవడానికి కొరకు మేము చేసిన పోటీ. సో మిగతా ఇంకెన్నో కారణాలు కూడా ఉంటాయి, విదిన్ పార్టీలో కూడా పడని వాళ్ళు నచ్చని వాళ్ళు అవన్నీ పక్కన పెట్టుకుంటే ఓవరాల్ వేవ్ మాత్రం ఇక్కడ కలిసి రాలేదు. ప్లస్ పోలీసు వాళ్ళకి మద్దతు కూడా, ఎల్బీ నగర్లో దొంగోట్లు రిజిస్ట్రేషన్ అయినాయి. పోలీసు అధికారులు అప్పుడు మీరు చూసి ఉంటారు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ క్రమంలో నా ఇంటికి వచ్చి దాడి చేసి అక్రమంగా రాత్రి 2 వరకు భయభ్రాంతి సృష్టించి క్యాంపెయినింగ్ చేయకుండా పనిచేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా టార్గెటెడ్ చేసి ఓడగొట్టడానికి ప్రయత్నం జరిగింది. అది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల పోటీ ఉండకపోయి ఉంటే పార్టీ గెలుపు కూడా కష్టమయ్యేది, జిల్లాలో దాని ప్రభావం ఉండేది. సో ఇప్పుడు పడడానికి కొరకు అది కారణం.